నమస్తే. బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను చక్కర్ల ఝాన్సీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. పుట్టింటి పట్టు చీరను గెలిచేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఇవాల్టి షోని ప్రారంభించేసిద్దాం. చూద్దామా ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరు? హాయ్ అండి. హలో హలో హాయ్ అండి. మీ పేరు? మీ పేరు? నా పేరు సుప్రజ మేడం. సుప్రజ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి అంకానివారిపాలెం. ఏంటండి? అంకానివారిపాలెం అండి, వెస్ట్ గోదావరి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేనా అండి, మనం బీఆర్కే ఛానల్ చూస్తుంటాం. ఇప్పటిదాకా పల్లవి గారిని చూసాను, ఇప్పుడు ఝాన్సీ గారిని చూస్తున్నాను. అది కాకుండా జనరల్ గా ఏం చేస్తూ ఉంటారు? మనం బీఆర్కే లైవ్ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తాం మేడం. న్యూస్ అప్డేట్స్ చాలా బాగుంటాయి, న్యాయ సలహాలు కూడా చాలా బాగుంటాయి. బీఆర్కే ఛానల్ పై మీకున్న ప్రేమ అర్థమవుతుంది. అది కాకుండా మామూలుగా ఏంటి, మీరేం చేస్తారు ప్రొఫెషనల్ గా అని అడుగుతున్నా. ఉంటాను మేడం, టైపింగ్ చేస్తాను. అలాగా. టైలరింగ్ ఏంటి మీ వరకేనా లేకపోతే అందరికి కుడతారా? బయట వాళ్ళకి కూడా. బయట వాళ్ళకి కూడా కుడతారు. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అందులో? 6 years ఎక్స్పీరియన్స్. మరి అంత అది చెప్పాలి కదా ఫస్ట్ మీరు. ట్రైనింగ్ తీసుకున్నాను మేడం బయట. ఓకే ఓకే. మరి లంచ్ అయిందా? అయిపోయింది మేడం, అయిపోయింది. ఇప్పుడు కుకింగ్ చూస్తున్నాను మనం పల్లవి గారిని ఇప్పుడు దాకా. ఓకే, పల్లవి రాలేదు, చక్కెరలో ఛాన్స్ వచ్చింది. అవునవును, మాది కూడా చక్కెరలా ఉంటుంది తీయగా. థ్యాంక్ యూ అండి. ఏం చేశారు ఇవాళ లంచ్కి? ఏం వండుకున్నారు? ఇవాళ టమాటా కూర అండి. టమాటో కూర. సరే, మాకు చెప్పండి. టమాటా కూడా, పప్పుచారు, పెరుగు అండి. ఓకే. మరి ఈరోజు ఫస్ట్ కాలర్ మీరే కాబట్టి ఏంటి మరి చిట్కా చెప్తారా, పాట పాడతారా? మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. నన్నే క్వశ్చన్ అడుగుతారా? నేను చెప్పగలుగుతానంటారా? మీరు మమ్మల్ని ఎంత టార్చర్ పెడుతున్నారు, మేము కూడా పెడతాం. పెట్టండి. నేను పోటీగానే తీసుకుంటా, పర్సనల్ గా తీసుకోను కాబట్టి ఏం పర్లా. ఎవరు కోరుకోని రెస్ట్ ఏంటి? ఎవరు కోరుకొని రెస్ట్? అర్థం కాలా. ఎవరు కోరుకోని రెస్ట్ ఏంటి? ఎవరు కోరుకొని వెడతా? రెస్ట్. రెస్ట్ ఎవరు కోరుకొని రెస్ట్? నాకు ఆ క్వశ్చనే అర్థం కాలేదండి. ఎవరు కోరుకొని రెస్ట్ అండి? రెస్ట్ అంటే విశ్రాంతి కదా. తెలీదండి, చెప్పండి, మీరే చెప్పండి. చెప్పమంటారా? చెప్పండి. అరెస్ట్. ఓకే అండి. మరి మీరు గెలిచినా నేను గెలిచినా పట్టు చీర నాకు సెండ్ చేయాల్సిందే. పంపిస్తారా మరి? పంపించడం ఎందుకు, మీ పక్కన వెళ్తున్నది ఒక లాగేసుకోనా? మీకు నచ్చిన కలర్ లాగేసుకోండి. సరే అయితే. గ్రీన్, పింక్ కావాలంటే పింక్, బ్లూ కావాలంటే బ్లూ, ఏది కావాలంటే అది చాయిస్ మీది. సరే, లాగేసుకుంటా. మీరు క్వశ్చన్ అడిగారు కదా, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. 20 seconds టైం ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్తే అందులో నుంచి లాగే మీకు ఒకటి పంపిస్తా. సరే. మనం శ్వేత వరాహ కల్పములోని ఎన్నో కలియుగంలో ఉన్నాము? మనం శ్వేత వరాహ కల్పములోని ఎన్నో కలియుగంలో ఉన్నాము? ఎన్నో కలియుగంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు, శ్వేత వరాహ కల్పములోని ఎన్నో కలియుగంలో ఉన్నాము. ఎన్నో యుగం అని చెప్పేస్తే మరి మూడు సున్నాలేం దాటలేదు అనుకోండి, 2 సున్నాలే దాటాయి. గెస్ చేయండి. ఎన్నో యుగం? ఏడో యుగం అండి. పక్కానా? సరే, మరి లాక్ చేయమంటే లాక్ చేస్తా. లాక్ చేయండి మేడం. చలో, లాక్ చేసేసా. టైం అప్ అయిపోయింది. 7వ యుగం కాదండి. సో సారీ. బెటర్ లైక్ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మాత్రం తప్పకుండా విన్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో రండి. నేను అప్పుడన్నా ఆన్సర్ చేస్తానో లేదో చూస్తాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి. హలో. హలో, హాయ్ అండి. మీ పేరు? శైలజ అండి. శైలజ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మంచిర్యాల. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. లంచ్ అయిందా? అయిపోయిందండి. ఏం చేస్తారు ఇవాళ స్పెషల్స్? తోటకూర పప్పు ఇవాళ. ఓకే. మరి కాలక్షేపానికి టైం దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? మ్యూజిక్ వినడం, పాడడం. ఇది ఒక్క మాట చాలదా మేము పాట పాడండి అని అడగడానికి? ఒక చక్కటి పాట పాడేసేయండి మరి.
పాడతానండి. పడేయండి. పచ్చా పచ్చని చేలల్లో పూసేటి పూల తావుల్లో నవ్వులు ఏరుతూ నడిచేద్దాము చేతులు పట్టుకొన కొడుకా. కడుపున నిన్ను దాచుకొని నీడల్లే నిన్ను అంటుకొని కలిసే ఉంటాయెప్పటికీ నీ చేతిని వదలను నా కొడుకా. పదిలంగా నువ్వు నడవాలి 10 కాలాలు నువ్వు బతకాలి చందమామకు చెబుతున్నా నేను చల్లగా చూస్తది నా కొడుకా. అంతే అండి. బాగా పాడారండి, బాగా పాడారు. రీసెంట్ అంటే కొంచెం సినిమా పాటలే లేండి, మరీ భక్తి శ్లోకాలు అలా కాకుండా సినిమాలు పాడారులేండి. బాగుంది, నైస్. బాగా ఇంట్రెస్టా? చెప్పండి. బాగా ఇంట్రెస్టా అంటున్నా సాంగ్స్ అంటే? సాంగ్స్ అంటే బాగా ఇష్టం అండి. అప్పట్లో సింగర్ అవుదాం అనుకున్నారా? అనుకున్నాం కానీ కుదరదు కదా కొన్ని, అంతే ఇక. ఏం పర్లేదు లేండి, ఇంకా టైం ఏం చేస్తాం, ఇక పాటలు పాడుతూ అలా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేసి లైఫ్ లీడ్ చేయాలంతే. అవునండి. రైట్ అమ్మ, చక్కగా పాడారు, చక్కగా మాట్లాడుతున్నారు, చక్కగా నవ్వుతూ కూడా మాట్లాడుతున్నారు. మరి లేట్ చేయకుండా ఒక ఇమేజ్ చూపిస్తాం, ఇమేజ్లో ఎవరున్నారో 20 సెకండ్స్లో చెప్పేసేయాలి. మాకు క్లూ ఇవ్వాలి మరి. ఓకే, ఇమేజ్ ఆల్రెడీ వచ్చేసింది, ఒకసారి చూడండి. టైమర్ కూడా స్టార్ట్ అయిపోయింది. బాగా ఆలోచించి చెప్పండి ఆ ఇమేజ్లో ఉన్నది ఎవరో. టక్కుని చెప్పేయచ్చు, అంత ఈజీగా ఉంది. ఇంకా రాలేదండి. చూడండి వచ్చిందా? కీర్తి సురేష్ అనుకుంటున్నా, క్లూ ఇవ్వండి. పక్కనా అట్లాగే కనబడుతుంది. సరే, మరి కీర్తి అని పక్కాగా చెప్తే లాక్ చేసేస్తా. మార్చుకుంటాను అంటే ఇప్పుడే మార్చేసుకోండి. క్లూ ఇవ్వండి ఏదన్నా. కీర్తి సురేష్ అంటున్నారు. కీర్తి సురేష్ అయితే కాదు, వేరే హీరోయిన్. బాగా ఆలోచించి చెప్పండి. టైం అవ్వస్తోంది. ఇప్పుడు హీరోయినేనా? టైం అప్ అండి, సో సారీ. రివీల్ ది ఆన్సర్ ప్లీజ్. సమంత అండి, తను కీర్తి సురేష్ కాదు, హీరోయిన్ సమంత. బట్ ఎనీవేస్ ట్రై చేశారు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హాయ్ అండి. హలో హలో. ఫోన్ చేసి మీరు మాట్లాడండి అంటున్నా, నాతో మాట్లాడండి. హలో హలో అండి, మీ పేరు? హలో హలో. మీరు టీవీ మ్యూట్లో పెట్టి సిగ్నల్ ఉన్న చోటుకి వచ్చి నాతో మాత్రం మాట్లాడితేనే ఇంత డిస్టర్బెన్సెస్ ఉండవు. వచ్చారా పక్కకి? హలో. అస్సలు వినిపించట్లేదండి మీ వాయిస్. సిగ్నల్ ఉన్న చోటికి రండి. చలో, నెక్స్ట్ టైం తప్పకుండా ప్రాపర్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరొక కాలర్తో మాట్లాడేసిద్దాం. హాయ్ అండి. హలో హలో. బాపరే, అందరూ టీవీలు ఆన్ చేస్తున్నారు, లేకపోతే సిగ్నల్ లేని చోటుకు వస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. ఉన్నారా? హలో. హాయ్ అండి. బా, ఇంత గ్యాప్ తర్వాత ఒక్కరు వచ్చేసారు లైన్లోకి మళ్ళీ. హాయ్ అండి, మీ పేరు? పేరు సుజాత. సుజాత గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. లంచ్ అయిందా? లంచ్ అయింది. ఏం చేశారు ఇవాళ? స్పెషల్స్ ఏంటి? ఎండకాయ కూర, ఉసిరికాయ పచ్చడి. ఓకే, మరి టైం దొరుకుతున్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు కాలక్షేపానికి? చెప్పం అదేనండి, ఎక్కువగా టీవీ చూస్తుంటాము. మళ్ళానేమో దేవుడు పుస్తకాలు అవి చదువుకోవటం. దేవుడు శ్లోకాలు అలా చదువుతూ ఉంటారా? శ్లోకాలు చదువుతుంటాం. మరి మా కోసం ఒక శ్లోకం వినిపిస్తారా? వందే శంభుమాప్తిం సురగురం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగదనం, వందే పశూనాం పతిం, వందే సూర్య శశాంకి వష్ణి నయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం. ఓకే అండి, చక్కగా చెప్పారు. అడిగిన వెంటనే టక్కుమని చెప్పేశారు. చాలా బాగా చెప్పేశారు. అంటే బాగా రెగ్యులర్గా శ్లోకాలు చదివితే కూడా మనకు తెలియకుండా కూడా మన బాడీలో దాని ఎఫెక్ట్ కూడా బాగా పడుతుందంట, తెలుసా? అవునండి. శ్లోకాలకి, ఓంకారానికి చాలా ఎఫెక్ట్ పడుతుంది మన బాడీ కూడా. ప్రతి ఒక్క దేవుడికి సంబంధించి ప్రతి ఒక్క క్రియ కూడా మన శరీరానికి సంబంధించిందే అవుతుంది. చిట్కా కూడా చెప్తానండి. చెప్పండి. మనం ఈ తరిగిన కూరగాయ పీల్స్ అవి ఉంటాయి కదండి,
అది ఒక బకెట్ నీళ్ళలో వేసేసుకొని 3 రోజుల తర్వాత బాగా మిక్స్ చేసేసి రోజు వచ్చినాయి అనమాట 3 days. అయ్యయ్యో నాకు అర్థమే కావట్లేదండి మీరు చెప్పేది ఫాస్ట్ చెప్పేస్తున్నా కాస్త నెమ్మదిగా చెప్పండి. మనము పీల్స్ తీస్తాం కూరగాయలకి చెక్కు తీస్తాం కదా, అవును. ఆ చెక్కులన్నీ ఒక బకెట్ లో వేసేసి ఆ. దాంట్లో నీళ్లు పోసి బాగా ఊరబెట్టి 3 రోజుల తర్వాత అది తీసేసి అవి చెట్లకు పోస్తే బలం అండి నీళ్లు. అచ్చచ్చచ్చ మన కూరగాయలు ఏదైతే దాన్ని గీడుతామో ఆ వేస్టేజ్ అంతా కూడా ఒక బకెట్లో వేసి నీళ్లు పోసి ఒక 3 రోజులు అలాగే నిలవ ఉంచిన తర్వాత అవన్నీ తీసి పడేసి ఆ వాటర్ని నీళ్ళకేస్తే చెట్లు బలంగా హెల్దీగా పెరుగుతాయంటారు. అదే మాకు మా చెట్లు బాగా వస్తున్నాయని అందరూ అడుగుతారు, అదే మాకు. బాగుంది కదా, ఈజీగా పైగా ఖచ్చితంగా అయ్యేది. ఎందుకంటే రెగ్యులర్గా వంటలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి తప్పకుండా ఆ ప్రాసెస్ అయితేనే ఉంటుంది. అవునండి. రైట్, చక్కటి చిట్కా చెప్పారు, చక్కటి శ్లోకం పాడారు. లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. ఓకే, కొంచెం సులువుగా అడగండి. మీరు బాగా భక్తి ఎక్కువ కాబట్టి మరి వాటికి సంబంధించి అడిగేస్తా, ఓకేనా? వచ్చిందైతే ట్రై చేస్తానండి. సరే. ప్రహ్లాద వరద నరసింహస్వామి ఏ కాలమునకు చెందినవారు? ప్రహ్లాద వరద నరసింహస్వామి ఏ కాలమునకు చెందినవారు? ఆల్రెడీ యుగమా యుగాల కాలం అంటే కాలం కాలం కాలం. ఆల్రెడీ టైమర్ స్టార్ట్ అయిపోయింది, 5 seconds అయిపోయింది, ఆలోచించండి. అది నా చెవిలో కూడా గుయ్యి అని సౌండ్ వస్తా ఉంది, మీరు ఈలోపు ఆలోచించండి. కొంచెం హెల్ప్ చేయండి, నాకు ఐడియా రావట్లేదు, కొంచెం హెల్ప్ చేయండి. 5 అక్షరాల పదం ఏదై ఉంటుంది? ప్రహ్లాద వరద నరసింహ స్వామి వారు ఏ కాలమునకు చెందినవారు? రాక్షస కాలం అండి. చలో టైం అప్ అండి. సో సారీ, బెటర్ లైక్ నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా విన్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్తో మాట్లాడేసిద్దాం. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు జ్యోతి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. ఏం చేస్తూ ఉంటారు జ్యోతి గారు? అబ్బా మీ వాయిస్ అలా లోగా వినిపిస్తోంది, కాస్త గట్టిగా మాట్లాడరా? హౌస్ వైఫ్. నేను హౌస్ వైఫ్. ఓకే ఓకే, లంచ్ అయిందా? అయిపోయిందండి. ఏం చేశారు ఇవాళ స్పెషల్స్? ఇవాళ మెంతికూర, టమాటా కూర, ఆలు ఫ్రై. ఇంకొంచెం గట్టిగా మాట్లాడరా? అర్థమైంది లేండి, ఆలు ఫ్రై, మెంతికూర, టమాటా అని, బట్ చాలా లోగా వినిపిస్తుంది. మీ భోజనం అయిపోయిందండి? నేను కూడా తినేసే వచ్చానండి. ఏం కూర చేశారు మీరు? ఈరోజు చికెన్, పూరి, అన్నం, పెరుగు. నిన్న మొన్న చపాతీ అన్నారు కదా, అన్నంతో పాటు చపాతీ తింటా అన్నారు కదా మీరు? అవును, మేము రెగ్యులర్ గా ఫాలో అవుతాము. నేను చాలా సార్లు చేశానండి. విన్ అయినా మళ్ళీ రావట్లేదు లక్కీ డ్రాలో. ఏం పర్లేదు, ఓడిపోతున్నా. ఏం పర్లేదు. ఈ రోజు ఎట్లాగో చేశారు కాబట్టి ఈజీగానే క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ ట్రై చేయండి, ఓకేనా? ఓకే అండి. సరే లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తున్నా. శోభన్ బాబుకు బ్రేక్ ఇచ్చిన చిత్రం ఏది? శోభన్ బాబుకు బ్రేక్ ఇచ్చిన చిత్రం ఏది? బాగా ఆలోచించి చెప్పాలి, టైమర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. హీరో శోభన్ బాబు ఉన్నారు కదా, తెలుసండి, కొంచెం పక్కకి తీయరా? ఆయనకు బ్రేక్ ఇచ్చిన చిత్రం ఏది అంటే ఇది కూడా 5 అక్షరాల పదం. బలరామకృష్ణులండి. పక్కనా అనుకుంటున్నా, కొంచెం క్లూ ఇవ్వండి, ఫస్ట్ లెటర్ ప్లీజ్. బలరామకృష్ణ, ఇది కూడా 5 అక్షరాలే కానీ సరే, బలరామకృష్ణ గారు అయితే కాదు, వేరే ఏదో నేమ్, అది కూడా 5 అక్షరాలే. బాగా ఆలోచించి చెప్పండి. ఫస్ట్ లెటర్ ఇవ్వండి ప్లీజ్ అండి. ఫస్ట్ లెటర్ ఇచ్చేస్తే మీ టపీమని చెప్పేస్తారు. చెప్పాలి మరి, గెలిపించాలండి, చెప్పాలి కదండి. చాలో టైం అప్ అండి. సో సారీ, ఫస్ట్ లెటర్ ఇచ్చినా కూడా నాకు తెలిసి కష్టం ఈ ఆన్సర్, ఎందుకంటే ఓల్డ్ మూవీస్ది కాబట్టి ఆ నేమ్ కనుక్కోవడం కూడా కష్టం. బట్ ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు కూడా ఒకసారి ట్రై చేయండి, ఫస్ట్ లెటర్ కాకుండా కూడా ఆన్సర్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడేసిద్దాం. హాయ్ అండి. హలో. హాయ్ అండి, మీ పేరు? హలో, వినిపిస్తోందండి. హలో. హలో, నా పేరు మోనిక అండి. మౌనిక గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను జంగారెడ్డి గురించి కాల్ చేస్తున్నానండి. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. లంచ్ అయిందా? అయిపోయింది మేడం, ఇప్పుడే అయిందండి. ఏం చేశారు ఇవాళ, స్పెషల్ ఏంటి? పప్పు అండి, పప్పు దోసకాయ.
ఓకే, మరి కాలక్షేపానికి ఏం చేస్తూ ఉంటారు? కాలక్షేపానికి మా బాబు ఉన్నాడు మేడం, వాటితో సరిపోతుంది. బాబు, ఇంటి పనులు, అప్పుడప్పుడు ఇలా మా షోస్ చూస్తూ టైం అలా గడిచిపోతుంది అంటారు. ఎస్ మేడం. ఓకే, మరి బాబున్నాడు ఈ రోజు కాల్ కలిసింది. ఓకే ఓకే, మరి చిన్న బాబు ఉన్నాడు అంటున్నారు. ఆ బాబుని నిద్రపుచ్చడానికి ఆడిపించడానికి ఏం పాటలు పాడతారు? ఏమైనా చిన్న చిన్న కథలు చెప్తారు మేడం అప్పుడప్పుడు. ఒక కథ చెప్తారా? పెట్టడానికి ఒక కథ మాకు చెప్తారా? పాట పాట కూడా పాడతారు కదా, అది ఏం ట్రై చేయలేదా? వాడికి బాబు చిన్న చిన్న చిల్డ్రన్ డ్రైన్స్ చెప్తాను మేడం. ఓకే ఓకే, జనరల్ గా మీకు మరి పాటలు అంటే ఇష్టమా? పాటలు ఇష్టమేనండి. ఒక పాట పాడతారా మా కోసం? పాట పాడమంటారా? హ్మ్, పాడతానండి. పాడేయండి. వేయించాలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే, మంచో నవ్వుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే. అంతే మేడం. ఓ ఏమో పాట మళ్ళీ అడగొద్దు అన్నట్టు పాడింది ఏందండి? ఇదిగో మీ పాట మీరు మళ్ళీ టీవీలో వింటున్నారు, అలా అయితే డిస్టర్బెన్స్ అవుతుందండి. ఓకే ఓకే ఓకేనా? ఓకే అండి. ఎనీవేస్, చక్కగా మాట్లాడారు, పాట కూడా పాడుతున్నారు కాబట్టి మరి ఒక ఇమేజ్ స్క్రీన్ పైన చూపించేస్తాను. ఇమేజ్లో ఎవరున్నారో చెప్పాలి, ఓకేనా? ఓకే మేడం. చలో, ఇమేజ్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. ఇమేజ్ వచ్చేసింది, సెకండ్స్ స్టార్ట్ అయ్యాయి. ఆలోచించి చెప్పాలి ఎవరో. ఇంకా రాలేదు మేడం, నాకు ఇంకా విడుదల అవ్వట్లేదు. వచ్చిందా? వచ్చింది మేడం. చూడండి, ఎవరో గెస్ చేయండి. ఎవరు తను? ఎవరై ఉంటారు? ఎవరు అనిపిస్తోంది? టైమర్ అవస్థ ఉంది, గెస్ చేయాలి. సమంత అనుకుంటున్నాను మేడం. సమంతనా? సమంత అనుకుంటున్నాను. పక్కా అంటే నేను లాక్ చేస్తా, మార్చుకుంటానంటే 5 సెకండ్స్ ఉంది, మార్చేసుకోండి. అంటే చిన్న క్లూ ఇవ్వండి మేడం, కాదో లేదో. సమంత సమంత కాదు, వేరే హీరోయిన్, గెస్ చేయండి. సమంత కాదు. చాలో, టైమ్ అప్. రివీల్ ది ఆన్సర్ ప్లీజ్. మన 90s హీరోయిన్ స్నేహ అండి. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బెటర్ లక్ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా వినడానికి ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్తోనే మాట్లాడేసేద్దాం. హాయ్ అండి. హలో. హలో, హాయ్. హాయ్ అండి, మీ పేరు? కోటేశ్వరి అండి. కోటేశ్వర్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వినుకోండి. అబ్బా, అంత స్పీడ్ మాట్లాడుతున్నారేంటండి, నాకన్నా స్పీడ్గా. స్లోగా మాట్లాడుతానండి, అంటే వినిపిస్తుందో లేదో అని. వినిపిస్తోంది, ఏం పర్లేదు. లంచ్ అయిందా? అయిపోయిందండి. ఏం చేశారు ఇవాళ? ఇవాళ చింతకాయ పచ్చడి, బంగాళదుంప వేపుడు, సొరకాయ పప్పు అండి. బాబా, 3 కర్రీలా? 3 చేస్తానండి డైలీ. అందుకే అంత ఎనర్జెటిక్ గా మాట్లాడుతుండ్రు అయితే. అబ్బా, మీకన్నానా? మిమ్మల్ని చూస్తే ఒక వస్తుందండి మాకు ఎనర్జీ. అయితే సంతోషం, మాకు కావాల్సింది కూడా అదే. పల్లవి గారిని, పద్మ గారిని. ఏంటండి? మిమ్మల్ని, పద్మ గారిని, పల్లవి గారిని చూసిన ఎనర్జీ బాగా వస్తుంది మాకు. అంతే అంటారా? అంతే. మరి ఏంటి మా కోసం అదే ఎనర్జీతో ఒక పాట కానీ పాడతారా? పాటలు అంటే పాట రాదు కానీ చిట్కా చెప్తానండి. సరే, మంచి చిట్కా చెప్పండి. ఇప్పుడు తులసిమ్మ పెంచుతాం కదా మన మొక్కని, ఆకులు ఎండిపోకుండా మజ్జిగ అన్న కొంచెం ఒక స్పూన్ పెరుగు వేసుకొని దాంట్లో ఎక్కువ వాటర్ కలిపేసి కొంచెం ఇంగువ వేసి నీళ్లు పోస్తే చెట్టు బాగా వస్తుందండి. అబ్బో, పెద్ద ప్రాసెస్ ఏ ఉన్నట్టుంది, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏం లేదు, ఒక స్పూన్ పెరుగు తీసుకొని బాగా చిక్కగా మజ్జిగలాగా చేసుకొని కొంచెం ఇంగు వేసేసి పోస్తే చెట్టు బాగా వస్తుంది. 15 days ఒకసారి. అచ్చా, కాస్త పెరుగు తీసుకొని మజ్జిగలా చేసుకొని కాస్త ఒక స్పూన్ ఇంగువ వేసి చెట్లకు వస్తే గనక మంచిగా అవుతుంది అంటారు. మంచిగా వస్తాయండి. తులసిమ్మకు బాగా పనిచేస్తుంది. 15 days ఒకసారి చేయాలి. ఓకే 15 డేస్కి ఒకసారి అలా చేస్తే కనుక దాని గ్రోత్ చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. మరి ఎవరైనా సరే ఆడియన్స్ చూస్తున్న వాళ్ళు చక్కటి చిట్కాలు అయితే చెప్తున్నారు. కాలర్స్ అందరూ అన్ని ఉపయోగకరంగానే ఉన్నాయి. సో ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే, చెట్లు మీ ఇంట్లో ఎక్కువగా పెరగాలనుకుంటే, ఇంతకుముందు ఒక కాలర్, ఈ కాలర్ 2 చిట్కాలు అయితే చెప్పారు, ఒకసారి ఫాలో అవ్వండి. మరి చక్కటి చిట్కా చెప్పారు, ఎనర్జెటిక్గా మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా పాట పాడాలి. ఓకే, తప్పకుండా. కానివ్వండి, ఇన్వేజ్ వద్దండి, సినిమాలు తక్కువ చూసేది. సరే, క్వశ్చనే అడిగేస్తాను, మరి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయాలి. భూమిపై ఎన్ని పొరలు కలిగి ఉన్నాయి? అవి ఏవి? భూమిపై
ఎన్ని పొరలు పొరలు కలిగి ఉన్నాయి అవి ఏంటి? ఎన్నై ఉంటాయి? భూమిపై ఎన్ని పొరలు కలిగి ఉంటాయి అవి ఎన్ని? బాబా అసలు యాంకర్ కన్నా ఎక్కువ స్పీడ్ లో ఉన్నారు. యాంకర్ కన్నా ఒక 2-3 సార్లు ఎక్కువ నేస్తున్నారు ఈ రోజు. ఫోరండి. ఫోరు. ఏవేవి అవి? క్రస్ట్, మైండ్, అవతర కోరు, ఇన్నర్ కోరు. పక్కనా 4ఏనా? ఆ పక్కానండి. అవేవో కరెక్ట్ గా చెప్పేసేయండి. క్రస్ట్ ఒకటి, కోర్ ఒకటి, ఇంకా ఇన్నర్ కోర్ అండి. బాగా outer core, ఆలోచించి inner core. చెప్పండి. లాస్ట్ 5 సెకండ్స్ ఉంది. క్రస్ట్ అండి. క్రస్ట్, మ్యాంటిల్, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. రైట్, కరెక్ట్ ఆన్సర్ అండి. విన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. రైట్, కంగ్రాచులేషన్స్ అండి. విన్ అయ్యారు. మరి లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు? చంద్రకళ మేడం గారు అండి. చంద్రకళ గారు ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయనగరం జిల్లా నుంచి అండి. విజయనగరం జిల్లా. అవును, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, మరి లంచ్ అయిందా? అయింది మేడం గారు. ఏం తిన్నారు ఇవాళ? క్యాబాజీ కూర అండి. ఓకే, మరి టైం దొరుకుతున్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఇష్టమేనండి, న్యూస్ అంటే మాకు చాలా ఇష్టం అండి. న్యూస్ బాగా ఫాలో అవుతుంటారు. ఓకే, మరి సినిమాలు గట్రాలు తక్కువేనా? సినిమా తక్కువ మేడం గారు. సీరియల్, సినిమా నో ప్రాబ్లం. మన జీవితాలే, అదే సారీ, మా జీవితాలే ఒక స్టోరీ. ఇవన్నీ ఇంకా సీరియల్ వైపు, సినిమా వైపు ఉండదండి. ఓకే ఓకే, సినిమాలు సీరియల్ తక్కువ, న్యూస్లు ఇలా షోస్ ఫాలో అవుతూ ఉంటారు. అవును మేడం గారు. మరి ఇంతకుముందు కాలర్స్ అయితే చక్కటి చిట్కాలు అయితే చెప్తున్నారు. మరి మీరు చిట్కా చెప్తారా, పాట పాడతారా? మేడం గారు, నాకు కొంచెం రిక్వెస్ట్ ఇస్తే కొంచెం నేను ఒక విషయం చెప్తాను మేడం గారు. చెప్పండి. ఇప్పుడు పిల్లలు చదువుల వైపు తల్లిదండ్రులు ఎక్కువ డబ్బులు ఇచ్చడం, వాళ్ళు ఏంటి ఖర్చు చేస్తున్నారా, ఎక్కడికి వెళ్తున్నారా, ఎటు తిరుగుతున్నారా, ఆడపిల్లైనా మగపిల్లైనా తల్లిదండ్రులు ఎక్కువగా కేర్ తీసుకోవాలి మేడం గారు. ఎక్కువగా తాగడాలు, తర్వాత ఈ డ్రగ్స్ వేయడాలు, తర్వాత తిరగడాలు, ఈ హత్యలు ఇవన్నీ జరగడానికి కారణం తల్లిదండ్రులు కూడా ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి మేడం గారు. నెక్స్ట్, అప్పుడు ఎక్కువగా మా చిన్నతనంలో మాకు 42 అండి. అప్పుడు పద్యాలు ఉంది మేడం గారండి. మా అమ్మగారు కూడా చెప్పేవారు, తల్లిదండ్రులు అమ్మమ్మలు చెప్పినవి కూడా కొంచెం వినాలండి పిల్లలు చిన్నప్పటి నుంచి. అలాంటి వాళ్ళకి జాగ్రత్తలు కూడా ఉండాలండి పిల్లలు బాగుపడాలంటే. ఒక పద్యం చెప్తాను మేడం గారండి. చెప్పండి. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు, వాడు పుట్టగానే మిగతాగానే పుట్టలోని చదువు పుట్టవా గిట్టవా విశ్వరాజురామ అదొకటిను, మేల్పండి చూడు మేల్మేలు, ఇవన్నీ చాలా మంచి పద్యాలు కూడా ఉండాలి మేడం. ఇప్పుడు పాఠాలు అయితే మాత్రం అలాంటివి ఏవి లేవు మేడం గారు. అవి ప్రభుత్వం వారికి కొంచెం రిక్వెస్ట్ గా కోర్టు సాంప్రదాయపరంగా అన్ని ఉండాలి మేడం గారు. నేను కోరుకుంటున్నాను, నా తప్పుంటే క్షమించాను. లేదులేండి, మీ అభిప్రాయాన్ని మీరు చెప్పారు. చెడు వ్యసనాలకి బానిస అవ్వకుండా మంచి దారిలో ఉండాలి, పెద్దల మాట వినాలి. అలా ఉంటేనే, వారి మాట కూడా వింటేనే, ఎందుకంటే అనుభవజ్ఞుల మాట వింటే మనం కూడా జీవితంలో తెలియని ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళు అవన్నీ అనుభవించారు కాబట్టి వాళ్ళు చెప్తున్నప్పుడు మనం వింటే నిజంగా అది మన శ్రేయస్సు కోసమే అవుతుంది. మరి మీకు ఆలోచన వచ్చినట్టు అందరికీ ఆలోచన వస్తే అందరూ మారుతారండి. బట్ ఎనీవేస్, ఈ ప్రోగ్రాంలో మీ అనుభవాన్ని పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి చక్కగా మాట్లాడారు, చాలా అవగాహన కల్పించారు. లేట్ చేయకుండా ఒక ఇమేజ్ ని స్క్రీన్ పైన చూపించేస్తాం. ఆ ఇమేజ్ లో ఎవరున్నారో చెప్పండి. లాస్ట్ క్వశ్చన్ అసలు చెప్పలేరా? చెప్పలేను మేడం గారండి. పక్కా పక్కా మేడం గారు, మీ దయ. సరే, ఇమేజ్ అని చెప్తున్నా, మీరు వినట్లేదు, చెప్పలేదు. మరి క్వశ్చన్ అడిగేస్తా, మరి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. బట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్ని కూడా ఏది చెప్తే అదే మీరు ఫాలో అవ్వాలి, అందరు కాలర్స్ అందరు. ఓకేనా? సరే. ప్రహ్లాద వరద నరసింహస్వామి ఏ కాలమునకు చెందిన వారు? ప్రహ్లాద వరద నరసింహస్వామి ఏ కాలమునకు చెందిన వారు? ప్రహ్లాద నరసింహస్వామి వారు ఉన్నారు కదా, కాలం ఏ కాలానికి చెందిన వారు అని క్వశ్చన్. టైమర్ స్టార్ట్ అయిపోయింది, మీరు ఆలోచించాలి. అది టీవీలో వింటున్నట్టున్నారు, మీరు నాతో కాల్ మాట్లాడితే సరిపోతుంది, మీకు వినిపిస్తుంది.
కొంచెం ఆలోచిస్తున్నా, నాకు తక్కువ మేడం గారు. పురాణ కాలం మేడం గారండి, ఏది పురాణ కాలం. పురాణ కాలం పక్క అంటే లాక్ చేస్తా. 5 సెకండ్స్ ఉంది, మార్చుకుంటానంటే మార్చేసుకోండి. పక్కా మేడం గారండి, పురాణ కాలం. పక్కా పురాణ కాలం అయితే లాక్ చేయమంటారు అయితే. ఏం మేడం గారు? సరే, ఇంత చెప్పినా లాక్ చేయమన్నారు, లాక్ చేసేస్తున్నాము. టైమ్ అప్. సో సారీ అండి, రాంగ్ ఆన్సర్. బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ ఈరోజు ఆల్రెడీ విన్నర్ ఎవరో మీకు అర్థమై ఉంటుందండి, వారికి కంగ్రాచులేషన్స్ మరొక్కసారి. అండ్ కోటేశ్వరి గారు మరొక్కసారి మీకు కంగ్రాచులేషన్స్ అండి, విన్ అయ్యారు. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. రైట్, చూసారు కదా, ఇది వాటి పుట్టింటి పట్టుచీర. కాల్స్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు నెక్స్ట్ డే ట్రై చేయండి, విన్ అవ్వడానికి కూడా ట్రై చేయండి. బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమం స్పాన్సర్డ్ బై చంద్రభద్ర షాపింగ్ మాల్, హైదరాబాద్, అమీర్పేట్. నమస్కారం.